హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్. ఇప్పుడు మనం ఏంటంటే పిల్లలు అంటే చంటి పిల్లలు న్యూబార్న్ బేబీస్ పుట్టిన వెంటనే ఎన్ఐసియులోకి ఎందుకు అడ్మిషన్ అప్పుడప్పుడు మటుకి అవసరం పడుతుందో ఆ విషయం గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో ఎన్ఐసియు అంటే నియోనటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, ఒక స్పెషల్ ఏరియా అన్నమాట. వేర్ న్యూబార్న్ బేబీస్ని కొద్దిగా మటుకి అబ్జర్వేషన్ చేసి వాళ్ళకి ఏమన్నా మటుకి నెససరీ ఏమన్నా మటుకి ట్రీట్మెంట్ అవసరమైతే ఇస్తారన్నమాట. సో పుట్టిన వెంటనే ఎందుకు ఇట్లాగా మటుకి అవసరం అవుతుందో అది మనం కొన్ని విషయాల్లో అంటే అప్పుడప్పుడు ఏంటంటే పిల్లలు పుట్టిన వెంటనే వాళ్ళ మటుకి యాడ్ అవ్వరు, అంటే బ్రీదింగ్ అయితే సరిగ్గా ఉండదు. సో అలాంటి పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి బ్రీదింగ్ సరిగ్గా ఉండకపోవడం వల్ల వాళ్ళకి దీన్నే మనం మటుకి బర్త్ ఆస్ఫిక్సియా అంటాం అన్నమాట. ఈ బర్త్ ఆస్ఫిక్సియా ఇలా ఉంటే వాళ్ళకి అంటే వాళ్ళు కానీ యాడ్ అవ్వకుండా బ్రీదింగ్ సరిగ్గా ఉండకుండా ఉంటే వాళ్ళకి బ్రెయిన్ మటుకి ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, ఫిట్స్ లాంటివి కూడా ఉండొచ్చు. సో అదొక ముఖ్యమైన ఇండికేషన్ ఎందుకు వాళ్ళు మటుకి అడ్మిట్ చేయాలి. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి బ్రీదింగ్ కొద్దిగా కష్టంగా ఉన్నా సరే వాళ్ళని మనం బ్రీదింగ్ అంటే ఒకవేళ బ్రీదింగ్ వాళ్ళకి మటుకి ప్రాపర్గా లేదు, ఆయాసం ఉంది, వాళ్ళు మటుకి బ్రెత్లెస్గా ఉన్నారు, వాళ్ళకి మటుకి ఆక్సిజన్ మటుకి అవసరం అవుతుంది, అలాంటి మటుకి సందర్భాల్లో కూడా మనం పిల్లల్ని మటుకి ఎన్ఐసిలో అడ్మిట్ అయితే చేయాల్సి వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే ఏమన్నా బర్త్ ఇంజురీస్ అయితే అంటే బర్త్ టైంలో ఏమైనా కానీ ప్రాబ్లం అవి ఏమైనా కానీ ఫ్రాక్చర్స్ లేకపోతే బ్లీడింగు లేకపోతే ఇంజురీస్ వూండ్స్ ఏమైనా అయినా సరే అప్పుడప్పుడు మరి క్లావిక్యులర్ ఫ్రాక్చర్ ఇట్లాంటివన్నీ అప్పుడప్పుడు కొన్ని డిఫికల్ట్ డెలివరీస్లో అలాగ ఉండొచ్చు అన్నమాట. సో అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళని ఎన్ఐసిలో అడ్మిట్ అయితే చేయవచ్చు. ఫోర్త్ థింగ్ ఏంటంటే వాళ్ళు కానీ ప్రీమెచ్యూర్ ఉంటే ఎస్పెషలీ 1.8 కిలో కంటే తక్కువ ఉన్న వాళ్ళు, అంటే 8th మంత్ పూర్తి అవ్వకుండా ముందుగానే పుట్టిన వాళ్ళు, అట్లాంటి పిల్లల్ని కూడా ఏంటంటే వాళ్ళకి సరిగ్గా ఫీడింగ్ అయితే సరిగ్గా మటుకి తీసుకోలేరు, వాళ్ళ బాడీ టెంపరేచర్ సరిగ్గా మెయింటైన్ అయితే చేయలేరు. అట్లాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి ప్రీమెచ్యూర్ బేబీస్, ది బేబీ ఈజ్ ప్రీమెచ్యూర్ మోర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. అంటే ఎంత ఎక్కువగా వాళ్ళు మటుకి ప్రీమెచ్యూర్ ఉంటే అంత ఎక్కువగా వాళ్ళకి మటుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాగా ఏంటంటే సో ఈ ప్రీమెచ్యూర్ బేబీస్ కానీ లేకపోతే పుట్టినప్పుడు వాళ్ళు కానీ ఆడకపోవడం వల్ల కానీ అంటే బర్త్ ఆస్ఫిక్సియా కానీ ఆర్ బర్త్ ఇంజురీస్ కానీ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ బ్రీదింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ ఆర్ వాళ్ళ బాడీ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే అంటే ఒక క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ వల్లనో లేకపోతే ఒక జెనెటిక్ ప్రాబ్లం వల్లనో వాళ్ళ బాడీ కానీ వాళ్ళ బాడీలో ఏ రకంగా పార్ట్స్ సరిగ్గా ఫామ్ అవ్వకపోతే కానీ ఇట్లాంటి మటుకి సందర్భాల్లో పిల్లల్ని అడ్మిట్ అయితే మటుకి చేయాల్సి వస్తుంది. సో అందరినీ అడ్మిట్ అయితే చేయరు. అసలు అన్నెసెసరీ అడ్మిషన్ అన్నది అది మంచిది కాదు. పిల్లల్ని తల్లి దగ్గర నుంచి వేరుగా పెట్టడం అన్నది అస్సలే మంచిది కాదు. ఇట్ విల్ ఇంటర్ఫియర్ విత్ ద ఫీడింగ్ మాట. అంటే బ్రెస్ట్ మీద ఇమీడియట్గా బేబీస్ పుట్టిన వెంటనే మటుకి పెట్టేయాల్సి వస్తుంది. కానీ అన్నెసెసరీగా ఎన్ఐసియు అడ్మిషన్ అయితే చేయకూడదు. యూజువల్గా ఎవరు కూడా అట్లాగ మటుకి చేయరు. ఒకవేళ ఆ పీడియాట్రిషియన్ ఇలాగా మటుకి తనకి అవసరం, తనకి బేబీకి మరి ఎన్ఐసిలో అడ్మిట్ చేయాలి అని చెప్తే మీరు మటుకి అడగొచ్చు, ఎందుకు, ఏంటి, వాట్ ఈజ్ ద ప్రాబ్లం, మనం ఇక్కడ మటుకి మేనేజ్ అయితే మటుకి చేయలేమా, ఎంత టైం పడుతుంది, వాట్ ఈజ్ ద రియల్ ఇష్యూ అన్నది మీరు మటుకి తెలుసుకొని పూర్తిగా కన్విన్స్ అయ్యేకే బేబీస్ని ఎన్ఐసియుకి షిఫ్ట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వచ్చు అన్నమాట. సో ఇది ఏంటంటే డెఫినెట్గా మీకు ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అంటారు. ఈ ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అన్నది మీరు ఇస్తేనే వాళ్ళు బేబీస్ని ఎన్ఐసియుకి షిఫ్ట్ చేస్తారన్నమాట. సో ఇట్లాగా మనం ఏంటంటే వాళ్ళకి మటుకి అవసరం ఉన్నప్పుడే మాత్రమే మనం షిఫ్ట్ అయితే చెయ్యాలి. అండ్ మనమేమో
ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం మరి అన్నెసెసరీ అడ్మిషన్స్ అయితే మటుకి వేయకూడదు. దేర్ ఆర్ క్లియర్ కట్ ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. అంటే ఇలాంటి ఇండికేషన్స్ ఉంటేనే మనం షిఫ్ట్ చేయాలి వాళ్ళకి ఎందుకంటే అలాగని చేయకపోతే తల్లి పక్కనే వదిలేస్తే ఏమవుతుంది అంటే వాళ్ళకి మటుకి ప్రాబ్లం అయిపోతుంది. వాళ్ళకు లైఫ్ కండిషన్ కూడా మటుకి సీరియస్ అవ్వచ్చు. సో అలాగ అవ్వకుండా ఉండడానికి ఇనీషియల్గా సమ్ టైమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం ఉండడానికి అది అప్పుడప్పుడు మనం మటుకి ఎన్ఐసిలో పెట్టాల్సి వస్తుంది. బేస్డ్ ఆన్ ది కండిషన్ బట్టి వాళ్ళకి 1 డే పట్టొచ్చు, లేకపోతే ఫ్యూ డేస్ పట్టొచ్చు. అదంతా ఏంటంటే ఒక రకమైన మటుకి డిస్కషన్లో కౌన్సిలింగ్స్లో వాళ్ళు డాక్టర్స్ అన్నది క్లియర్ కట్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీరు డెఫినెట్గా మీరు ఎందుకు ఎన్ఐసియు అడ్మిషన్ అవుతుందో మీరు క్లియర్గా అడిగి కన్విన్స్ అయ్యి కావాలంటే మీ వేరే మటుకి ఒపీనియన్ అయితే మటుకి తీసుకొని అప్పుడే మీరు మటుకి ఓకే అని మీరు మటుకి చెప్పొచ్చు అన్నమాట. సో ఇలాగా అన్నెసెసరీ అడ్మిషన్స్ అనేది ఎవరు మటుకి చెయ్యరు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ వస్తే మీరు డెఫినెట్గా అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ. ఇది ఒక జెనెటిక్ బేసిస్ ఉంటుందన్నమాట. కొంతమంది డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్రౌన్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫేర్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వైట్స్ ఉంటారు. సో ఇదంతా మటుకి పుట్టినప్పుడే అంటే ఎంబ్రియో ఫామ్ అయినప్పుడే, పిండం ఫామ్ అయినప్పుడే ఇవన్నీ కూడా దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక్కొక్కళ్ళ స్కిన్ కలర్ అయితే మటుకి డిసైడ్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం మటుకి మార్చలేము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇది